హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఆల్గో ట్రేడర్స్. నా పేరు రాజా. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వెరీ ఇంపార్టెంట్ సర్క్యులర్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నామండి. అదే రీటైల్ ఇన్వెస్టర్స్ ఇన్ ఆల్గో ట్రేడింగ్. సెబీ వాళ్ళు నిన్న ఈ సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్ సర్క్యులర్, ఎస్పెషల్లీ రీటైల్ ట్రేడర్స్ అండి. ఎవరైతే ఆల్గో ట్రేడింగ్ చేస్తున్నారో లేకపోతే చేయాలనుకుంటున్నారో, ఎందుకంటే ఫ్యూచర్ మొత్తం ఆల్గో ట్రేడింగే ఉంటుందండి. అలా ఎవరైతే ఆల్గో ట్రేడింగ్ చేస్తున్నారో లేకపోతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ సర్క్యులర్ అండి ఇది. ఇవాళ ఒక్క 5 minutes మనం స్పెండ్ చేసి అసలు ఇందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో చూద్దాం. మీకు ఇది ఎప్పుడో అప్పుడు మీ ట్రేడింగ్ జర్నీలో ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ అట్లాగే మీకు ఒకవేళ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి. చాలామంది మీ ట్రేడర్స్ టెలిగ్రామ్ ఛానల్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఉంటారు కదా, వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకే, సో బిఫోర్ వీ బిగిన్, మీ అందరికీ తెలుసండి bluechipalgos.com ఇది మన వెబ్సైట్. మీకు ఏమైనా టూల్స్ కావాలి అంటే కనుక మీరు ఈ bluechipalgos.comలోకి వెళ్ళండి. లేదంటే కస్టమ్ ఆల్గో డెవలప్మెంట్ కావాలన్నా మనం ప్రొవైడ్ చేస్తాము. ఇప్పుడు ఒకసారి మనం టాపిక్ వద్దామండి. మీ అందరికీ తెలుసు, లాస్ట్ మంత్, ఇన్ఫ్యాక్ట్ ఇంకా ప్రిసైజ్గా చెప్పాలంటే 2 months బ్యాక్ డిసెంబర్లో మనకి ఏమైందంటే సెబీ వాళ్ళు ఒక డ్రాఫ్ట్ సర్క్యులర్ రిలీజ్ చేశారు. ఓకే, అందులో కొన్ని పాయింట్స్ పెట్టి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. January 3rd దాని లాస్ట్ డేట్ అని చెప్పారు. సో ఎగ్జాక్ట్లీ 1 month తర్వాత February 4th నిన్న మనకి సర్క్యులర్ రిలీజ్ అయిందండి. సో ఇందులో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేసుకుందాం, ఎందుకంటే చాలా జనరిక్ ఇన్ఫర్మేషన్ ఉంది, మనం ఇదంతా చెక్ చేయాల్సిన అవసరం లేదు. ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇందులో ఏంటి అంటే, గోయింగ్ ఫార్వర్డ్ రీటైల్ ట్రేడర్స్ కానీ లేకపోతే హెచ్ఎఫ్టీస్ కానీ ఎవరైనా కూడా ఆల్గో ట్రేడింగ్ చేయాలి అంటే వన్ ఆర్ ది అదర్ వే ఆఫ్ రిజిస్ట్రేషన్ అనేది రిక్వైర్డ్. ఓకే, అయితే ఇక్కడ మనకు గుడ్ న్యూస్లు కూడా ఉన్నాయండి. సో మనం వాటి గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. కానీ ఈ ఫ్రేమ్వర్క్లోకి వెళ్ళిపోతామండి అందరం. ఓకే, బ్రోకర్స్ దగ్గర నుంచి ట్రేడర్స్ దాకా, ఆల్గో వెండర్స్ కానీ ఎవరైనా కానీ ఈ ఆల్గో ట్రేడింగ్ చేసేవాళ్ళు కంపల్సరీగా ఈ ఫ్రేమ్వర్క్లోకి ఎంటర్ అయిపోతారు. ఎందుకంటే ఇప్పుడు మనకున్న ఏపీఐస్ ఏవైతే ఉన్నాయో, ఓకే, బ్రోకర్స్ దగ్గర నుంచి మనకి ఏపీఐస్ ఉంటాయి కదండి, ఏపీఐ యూజ్ చేసుకునే మనం ఆల్గో ట్రేడింగ్ చేయగలుగుతాము. ఓకే, ఏపీఐ అనేది ఒక బ్రిడ్జ్ లాంటిది. ఓకే, వాళ్ళు కోడ్ ఇస్తారు బ్రోకర్స్, ఆ కోడ్ని యూజ్ చేసుకొని మనం ఆర్డర్స్ పంపిస్తూ ఉంటాం, మనం దాన్ని ఏపీఐ అంటాం. ఈ ఏపీఐస్ ఇప్పుడు మనకి ఏవైతే ఉన్నాయో అవి ఓపెన్ ఏపీఐస్ అంటామండి మనం. ఓకే, అంటే ఎవరైనా తీసుకోవచ్చు. బ్రోకర్ ఏం చేస్తారంటే వెబ్సైట్లో పెట్టేస్తాడు ఆ డాక్యుమెంటేషన్, ఎవరైనా తీసుకొని అప్లికేషన్ డెవలప్ చేసేసుకొని డెస్క్టాప్ కానీ వెబ్ కానీ యూజ్ చేసేయచ్చు. కానీ గోయింగ్ ఫార్వర్డ్ అట్లా ఓపెన్ ఏపీఐస్ అనేవి ఉండవు. సో కంపల్సరీగా ఆల్గో వెండర్స్ కానీ, అంటే మాలాంటి ఎవరైతే ఆల్గో వెండర్స్ ఉన్నారో వాళ్ళు కానీ, ట్రేడర్స్ కానీ, బ్రోకర్స్ కానీ అందరూ కూడా ఈ ఫ్రేమ్వర్క్లోకి వచ్చేస్తారు. ఆల్ రైట్, సో అది ఫస్ట్ పాయింట్ అండి. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే, క్లియర్గా సెబీ వాళ్ళు ఏం చేశారంటే బ్రోకర్స్ని ఇక్కడ లయబుల్గా చేశారండి. ఓకే, ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్గా ఈ మొత్తం సర్క్యులర్లో డ్రాబ్యాక్ ఎవరికి అంటే బ్రోకర్స్ కానీ చెప్పుకోవాలి మనం. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ కాస్ట్లు చాలా పెరిగిపోయినాయి అండ్ వాళ్ళకి వచ్చే ఇన్కమ్ సోర్సెస్ తగ్గిపోయినాయి. దాంతోపాటు ఇప్పుడు వాళ్ళ నెత్తి మీద ఇది ఇంకొకటి పడిందండి. అది ఏంటి అంటే ఈ ఎంటైర్ లయబిలిటీ ఏదైతే ఉందో అది బ్రోకర్స్ చేతుల్లోనే ఉందండి ఇప్పుడు. ఓకే, సెబీ వాళ్ళు ఏం చెప్పారంటే ఎక్కడైనా కూడా తప్పు జరిగితే మీ అండర్లో ఉన్న క్లయింట్స్ కానీ ఆల్గో వెండర్స్ కానీ తప్పు జరిగితే అది మీ మీదే బాధ్యత అని చెప్పి క్లియర్గా చెప్పేశారండి. ఓకే, సో ఇక్కడ మనకి హైరార్కీ ఎట్లా ఉంటుందంటే, ఫస్ట్ ఆల్గోరిథమ్స్ని ఏం చేశారంటే బ్లాక్ బాక్స్ అండ్ వైట్ బాక్స్ అని 2 ఆల్గోరిథమ్స్ కింద డివైడ్ చేశారండి. ఓకే, బ్లాక్ బాక్స్ అండ్ వైట్ బాక్స్ అంటే ఏంటంటే ఒక్కసారి చూద్దామండి. బ్లాక్ బాక్స్ గురించి మనకి డెఫినేషన్ కూడా ఉంది, ఇక్కడ చూడొచ్చు మీరు. బ్లాక్ బాక్స్, వైట్ బాక్స్. బ్లాక్ బాక్స్ అంటే ఏంటంటే చాలామంది స్ట్రాటజీని హైడ్ చేసుకొని ఏం చెప్తారంటే, మీకు ఆల్గో ప్రొవైడర్స్ కొంతమంది దాన్ని మీరు కావాలంటే ఫాలో అవ్వచ్చు అని కానీ ట్రేడ్ చేయొచ్చు అని కానీ చెప్తారు. ఓకే, అలాంటి వాటిని బ్లాక్ బాక్స్ ఆల్గోస్ అంటే అందులో మనకి ఏదైతే ఈ ఆల్గోరిథం ఆర్ లాజిక్ ఆర్ స్ట్రాటజీ ఉందో ఆ స్ట్రాటజీ అనేది రివీల్ కాదు. ఓకే, అదే ఏదైతే ఆల్గోస్ వేర్ లాజిక్ ఈజ్ డిస్క్లోజ్డ్, ఓకే, డిస్క్లోజ్ చేయొచ్చు, చేసే ఆల్గోస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం వైట్ బాక్స్ ఆల్గోస్ అంటాము. ఓకే, సో ఇలాగా 2 types ఆఫ్ ఆల్గోస్ కింద మనం డివైడ్ చేసుకోవాలంటే ఫస్ట్ వైట్ బాక్స్ ఆర్ బ్లాక్ బాక్స్ అని చెప్పి. ఎస్పెషల్లీ ఇది ఎవరికంటే ఆల్గో వెండర్స్ కండి, రిటైలర్స్కి కాదు ఇది. ఓకే, ఆల్గో వెండర్స్కి కంపల్సరీగా ఫస్ట్ వాళ్ళు చూస్ చేసుకోవాలి వైట్ బాక్స్ ఆర్ బ్లాక్ బాక్స్ అని. రెండిటికి కూడా వాళ్ళు అప్రూవల్స్ తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత వాళ్ళు పబ్లిక్ ప్లేసెస్లో పెట్టుకుంటే రిటైలర్స్ వాటిని యూజ్ చేసుకొని ఫాలో అవ్వచ్చు లేకపోతే ట్రేడ్ చేయొచ్చు. ఓకే, సో ఈ
వైట్ బాక్స్, బ్లాక్ బాక్స్, ఆల్గో అప్రూవల్స్ ఇవన్నీ ఎవరు అప్రూవ్ చేస్తారంటే ఎక్స్చేంజెస్ వాళ్ళు అప్రూవ్ చేస్తారు. ఓకే, చేసి బ్రోకర్ దగ్గరికి వెళ్ళి మాకు ఇట్లా అప్రూవల్ వచ్చింది అని చెప్తే అప్పుడు బ్రోకర్ ఏం చేస్తారంటే ఏపీఐస్ని ఇస్తాడు, లేకపోతే ఏవైతే ఇంకా మనకి అప్రూవల్స్, పర్మిషన్స్ కావాలో అవన్నీ బ్రోకర్ దగ్గర మనకి దొరుకుతాయి. సో ఎవరైనా ఆల్గో వెండర్స్ కనుక ఈ వీడియో చూస్తుంటే మీకు వైట్ బాక్స్, బ్లాక్ బాక్స్, ఆల్గోస్ కంపల్సరీగా తెలియాలండి. అండ్ మీరు ఏదో ఒక ఆల్గోస్లోకి మీ ప్రోడక్ట్ని తీసుకొని వెళ్ళాలి. ఇన్ఫ్యాక్ట్ ఎక్స్చేంజ్ వాళ్ళే అడుగుతారు మిమ్మల్ని ఇది డిస్క్లోజ్ చేసే ఆల్గోనా కాదా అని చెప్పి, దాని ప్రకారంగా మీకు అప్రూవల్స్ ఇస్తారు. ఎస్పెషల్లీ ఎవరైతే బ్లాక్ బాక్స్ ఉన్నారో వాళ్ళకి ఎక్స్ట్రా రెగ్యులేషన్స్ ఉంటాయి, వాళ్ళు రీసెర్చ్ అనలిస్ట్ అయి ఉండాలి. అదే కనుక ఓపెన్గా పెడతాము అంటే వాళ్ళకి రిజిస్ట్రేషన్స్ అనేది అవసరం లేదు. ఓకే, అండ్ అట్లాగే బ్లాక్ బాక్స్ కానీ వైట్ బాక్స్ కానీ జనరల్గా ఇద్దరు కూడా మెయింటైన్ చేయాలంటే రికార్డ్స్, ఏమైనా ఆల్గోస్ చేంజ్ అవుతున్నాయా ఏంటి అనేది. అండ్ ఇప్పుడు మనం ఒకసారి రీటైలర్స్ జోలికి వద్దామండి. రీటైలర్స్కి యాక్చువల్గా గుడ్ న్యూస్ అండి, ఎందుకంటే ఇంతకు ముందు ఏమనుకున్నారంటే రీటైలర్స్ కూడా రిజిస్టర్ చేసుకోవాలి, ఎందుకంటే అదొక పెద్ద ప్రాసెస్ అని చెప్పి చాలామంది అనుకున్నారండి. కానీ సెబీ వాళ్ళు ఒక వెరీ గుడ్ పాయింట్ ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. వాళ్ళు ఏం చెప్పారంటే ఆల్గోస్ డెవలప్డ్ బై టెక్ సావీ రీటైల్ ఇన్వెస్టర్స్ దెమ్సెల్స్, అంటే ఎవరైతే టెక్ సావీ ఉన్నారో వాళ్ళే డెవలప్ చేసుకునే రీటైలర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు కోడింగ్ రావాల్సిన అవసరమే లేదండి, ఈవెన్ మీరు డెస్క్టాప్ అప్లికేషన్ ఎక్కడో కొనుక్కొని మీ స్ట్రాటజీని మీరే ఫర్ ఎగ్జాంపుల్ డెవలప్ చేసుకుంటున్నారు, వాళ్ళైనా కూడా need not, okay, వాళ్ళు shall also be registered with the exchange through broker only if they cross specified order per second threshold. అంటే ఏమంటున్నారండి, మీరు బై డిఫాల్ట్ మీరు రిజిస్టర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పుడు అవసరం అంటే ఈ స్పెసిఫైడ్ ఆర్డర్ పర్ సెకండ్ థ్రెషోల్డ్ కనుక మీట్ అయితే, అంటే పర్ సెకండ్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఆర్డర్స్ ఆర్ 20 ఆర్డర్స్ కంటే ఎక్కువ పంపిస్తే అప్పుడు మాత్రమే మీరు రిజిస్టర్ అవ్వాలి అని చెప్పి చెప్పారండి క్లియర్గా. అయితే ఎన్ని ఆర్డర్స్ అనేది ఇక్కడ క్లియర్గా ఉందండి, స్పెసిఫైడ్ థ్రెషోల్డ్ ఫర్ కేటగరైజేషన్. ఓకే, అది ఎవరు చెప్తారండి, బ్రోకర్స్ ఇండస్ట్రీ స్టాండర్డ్ ఫోరం, ఓకే, BISF. ఈ BISF వాళ్ళు డిసైడ్ చేసి ఇంకా డిస్కషన్ చేసుకొని మనకు చెప్తారండి అది 5 ఆర్డర్స్ 10 ఆర్డర్స్ అని. అంతకంటే ఎక్కువ అయితే మాత్రం అప్పుడు మీరు రిజిస్టర్ అవ్వాలి, లేకపోతే రిజిస్టర్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పారండి. దిస్ ఈజ్ అ వెరీ గుడ్ పాయింట్ యాక్చువల్గా. అండ్ ఎవరైతే ప్లాట్ఫామ్స్లో కనుక ఫర్ ఎగ్జాంపుల్ ట్రేట్రాన్ లాంటి ప్లాట్ఫామ్లో ఫాలో అవుతున్నారు, ఓకే, అప్పుడు కూడా మీ హెడేక్ కాదండి, అది ఆల్గో ప్రొవైడ్ చేసే అతను ఎవరైతే ఉన్నారో అతని పర్మిషన్స్ తెచ్చుకోవాలి. ఓకే, లేదు మీకు మీరు డెవలప్ చేసుకున్నా, లేదంటే మీరు ఒక డెవలపర్ దగ్గరికి వెళ్ళి నాకు ఒక EXE ఫైల్ చేసి ఇవ్వు నా లాజిక్ ప్రకారంగా అని అడిగినా వాళ్ళు అసలు ప్రాబ్లం లేదండి, ఎందుకంటే వాళ్ళు ఈ కేటగిరీలో పడతారు. మా దగ్గరికి చాలామంది వస్తారండి, వచ్చి ఏమంటారంటే సార్ నా దగ్గర ఒక లాజిక్ ఉంది డెవలప్ చేసి ఇవ్వండి అంటారు. ఓకే, వాళ్ళు కూడా ఈ కేటగిరీలోకి వస్తారండి. ఓకే, మేము డెవలప్ చేసినా వాళ్ళు డెవలప్ చేసుకున్నా అది అప్లికేషన్ ఎండ్ యూజర్దే కాబట్టి, రీటైలర్దే కాబట్టి వాళ్ళు ఈ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ పర్ సెకండ్ థ్రెషోల్డ్ కనుక క్రాస్ అయితే అప్పుడే వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి, లేకపోతే రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఓకే, సో అది ఫ్రెండ్స్, ఫ్రమ్ రీటైలర్ పర్స్పెక్టివ్ అయితే వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లం ఏం లేదు. ఫర్ ఆల్గో ప్రొవైడర్ పర్స్పెక్టివ్ అయితే కొంచెం ప్రాసెస్ ఉంటుందండి. అండ్ బ్రోకర్స్కి అయితే చాలా రెస్పాన్సిబిలిటీస్ ఖచ్చితంగా ఉన్నాయి. అయితే ఈ డేట్స్ ఎప్పుడు అంటే April 1st లోపు, ఓకే, April 1st లోపు ఫస్ట్ ఈ స్టాండర్డ్స్ అన్నీ కూడా ఫార్ములేట్ చేయమని చెప్పారండి. ఈ బ్రోకర్స్ ఇండస్ట్రీ స్టాండర్డ్ ఫారం ఉంది కదా, వీళ్ళు ఏం చేస్తారంటే April 1st లోపు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఫార్ములేట్ చేస్తారు. అండ్ ఇది ఎప్పుడు ఎఫెక్ట్లోకి వస్తుందంటే August 1st, 2025 ఈ డేట్ నుంచి ఇది ఆగస్ట్లోకి రావాలి అని చెప్పారండి. సో మనం కొన్ని రోజులు కనుక వెయిట్ చేస్తే మనకి యాక్చువల్గా తెలుస్తుందండి, ఒక ఈ ఫ్లో ఎట్లా ఉంటుంది, రిజిస్ట్రేషన్స్ ఎట్లా చేసుకోవాలి, ఆల్గో వెండర్స్ ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి, ఒకవేళ రీటైలర్స్ కనుక్కుంటే వాళ్ళు ఏం చేయాలి అనేది. అయితే ఒక చిన్న ప్రాబ్లం ఈ మొత్తం సర్క్యులర్లో ఏంటి అంటే స్టాటిక్ ఐపీ కావాలి అని అంటున్నారండి. అది ఎంతవరకు పాసిబుల్ ఇండియా లాంటి కంట్రీలో అనేది నాకు తెలియదు, మనం వెయిట్ చేసి చూడాలి. ఎందుకంటే ఇండియాలో స్టాటిక్ ఐపీస్ దొరకడం అంటే కొంచెం కష్టమే. మీరు ఆఫీస్లో ట్రేడ్ చేయొచ్చు, లేకపోతే మొబైల్లో ట్రేడ్ చేయొచ్చు, ప్రతి చోట మనకి స్టాటిక్ ఐపీస్ అనేవి అవైలబుల్ ఉండవు. సో ఆ ఒక్క పాయింట్ మాత్రం మనం వెయిట్ చేసి చూడాలి. మరి సెబీ కానీ ఎక్స్చేంజెస్ కానీ బ్రోకర్స్ కానీ ఏమైనా రిలాక్సేషన్ ఇస్తారేమో అని. బట్ అదర్వైజ్ ఈ సర్క్యులర్ చూసి భయపడాల్సిన అవసరం అయితే లేదండి. రిటైలర్స్ ఎవరైనా భయపడాలి అంటే అది బ్రోకర్స్ అండ్ కొద్దిగా ఆల్గో వెండర్స్ కూడా కేర్ఫుల్గా ఉండాలి.
సో అది ఫ్రెండ్స్ ఈ సర్క్యులర్ గురించి. అండ్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు కింద కామెంట్స్లో పెట్టండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ అట్లాగే మీకు తెలుసు కదండి, ఏమైనా మీకు ఒకవేళ కనుక ఆల్గో టూల్స్ కావాలంటే మన దగ్గర రెడీగా ఉన్నాయండి. మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఇన్నోవేటివ్ ఆల్గో టూల్స్ అన్నీ ఉన్నాయి మన దగ్గర. అలాగే మీ కస్టమ్ రిక్వైర్మెంట్స్ ఉన్నా కూడా మేము డెవలప్ చేసి పెడతాము. ఓకే, సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇన్ కేస్ ఒకవేళ కనుక మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా మీరు మమ్మల్ని రీచ్ అవుట్ అవ్వచ్చు. ఇది ప్లీజ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితోటి. చాలామందికి డౌట్స్ ఉన్నాయి ఆల్గోలో. సో ఇది షేర్ చేయండి అండ్ అట్లాగే నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఏ గ్రేట్ డే.